ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాడుతున్న ఆయుధాలలో ఎన్నో ఆయుధాలు భారత్కు చెందినవి అంటే మేడ్ ఇన్ ఇండియా. మీకు క్లియర్గా అక్కడ స్టిక్కర్తో సహా కనిపిస్తుంది. సో ఇది ఎవరు చెప్తున్నారు? క్విడ్స్ న్యూస్ నెట్వర్క్ అని చెప్పి. అంటే మీకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఎక్స్క్లూజివ్గా కవర్ చేసి, అంటే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, అంటే వీళ్ళకు ప్రపంచ స్థాయిలో పర్మిషన్ ఉంది. సో వీళ్ళు ఒక దగ్గర దాడి జరిగింది, ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు, లేదా హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు. ఈ అటాక్స్కు సంబంధించిన ఆధారాలు, అక్కడ మీకు దొరికే ఈ మెటల్ పీసెస్, అందులో ఏ దేశం నుంచి ఎలాంటి ఆయుధాలు వచ్చాయి అనే ఒక డేటా, మీకు ఇదంతా కూడా ఈ క్విడ్స్ న్యూస్ నెట్వర్క్ అనే వాళ్ళు ప్రపంచానికి చెప్తారు. సో వీళ్ళు ఇస్తున్న డేటాను పెట్టుకొని ప్రముఖ పత్రికలు, న్యూస్ ఛానల్స్ కథనాలు విడుదల చేస్తారు. ఇలాగా చూడండి, మొన్న యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించే ఒక క్యాంప్, అంటే ఇప్పుడు ఈ పాలస్తీనియాకు సంబంధించిన శరణార్థులు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎన్నో క్యాంపులను యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన హ్యూమానిటేరియన్ ఎయిడ్ని అంటారు చూసారా. సో వాళ్ళు ఆ వింగ్ వాళ్ళు మీకు స్కూళ్ళలో, కాలేజీల్లో, మసీదుల్లో, ఇలాగ హాస్పిటల్స్లో అంతా కూడా క్యాంపులు నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఆహారం ఇచ్చి, దుస్తులు ఇచ్చి వాళ్ళను సేవ్ చేసే ప్రయత్నాల్లో మీకు యునైటెడ్ నేషన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇలాంటి క్యాంపులు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాటి మీద కూడా దాడులు చేస్తున్నారు. ఎందుకు? మీకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నప్పుడు అక్కడ శరణార్థులు ఉన్నారు అంటే వాళ్లతో పాటు హమాస్ తీవ్రవాదులు కూడా దాక్కొని ఉన్నారు. సో ఈ వివరాలు మా దాకా రావడంతో మేము డైరెక్ట్గా ఈ హమాస్ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నాము అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. నువ్వు హమాస్ తీవ్రవాదుల మీద దాడులు అన్నప్పుడు అక్కడ నువ్వు ప్రజల మీద కదా చేస్తున్నావు అంటే అదంతా మాకు తెలియదండి, మాకు వచ్చిన ఆధారాల ప్రకారము పలానా బిల్డింగ్లో 2 హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్ మీద మేము దాడులు చేసాం, లోపల ఎవరు ఉన్నారు మాకు అనవసరం, డాక్టర్లు ఉన్నారా, నర్సులు ఉన్నారా, పాలస్తీనియా చిన్నారులు ఉన్నారా, పబ్లిక్ ఉన్నారా, వీఆర్ లీస్ట్ బాదర్ అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. సరిగ్గా ఇలాగే ఒక స్కూల్, ఇదేంటి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించే, కంట్రోల్ చేసే ఒక స్కూల్, అందులో దగ్గర 100 మందికి పైగా శరణార్థులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైంది, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ పలానా బిల్డింగులో హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కాబట్టి ఆ బిల్డింగ్ మీద దాడు, లోపల ఎవరున్నారు, 100 మందికి పైగా పాలస్తీనియాకు సంబంధించిన, అంటే వీళ్ళు ఏంటి ఇళ్ళు పోగొట్టుకొని, కుటుంబాన్ని పోగొట్టుకొని, ఎక్కడ ఎటువంటి ఆదరణ లేక ఈ క్యాంపుల్లో వచ్చి నివసిస్తున్నారు. కానీ ఇక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. ఆల్రెడీ రాఫా నగరాన్ని టోటల్గా వీళ్ళు సీల్ చేసేశారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా సౌత్ గాజా వైపు వస్తున్నారు, అంటే మూటాముళ్ళు సర్దుకొని ఇటువైపు అటువైపు అని చెప్పి తిరుగుతూనే ఉన్నారు. ఎటు వెళ్ళాలి, భవిష్యత్తు ఏంటి మాకు తెలియదు, మీరు బతికి ఉంటే కదా మీకు భవిష్యత్తు అన్నట్టుగా ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కరెక్ట్గా ఈ బిల్డింగ్ మీద, ఈ స్కూల్ బిల్డింగ్ మీద వచ్చి ఒక బాంబు పడింది, మిజైల్ పడింది, పడిన వెంటనే 40 మంది అక్కడికక్కడ చచ్చిపోయారు. సో ఇందులో హమాస్ తీవ్రవాదులు కూడా ఉన్నారు అని చెప్పి మీకు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. మీకు ప్రూఫ్ ఏమిటి అన్నప్పుడు ఈ క్విడ్స్ న్యూస్ నెట్వర్క్. సో వీళ్ళేం చేశారు, ఇక్కడ ఉండే ఈ శిథిలాలు, ఈ బిల్డింగ్ కూలిపోయింది కదా, స్కూల్ లోపల శవాలు పడి ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరూ ఇది మాట్లాడుతూనే ఉంటాము కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఆగేటట్టు కనిపించడం లేదు. సో ఇలా వెతుకుతున్నప్పుడు మీకు కొన్ని మెటల్ షీట్స్, కొన్ని మెటల్ ఎక్విప్మెంట్స్ ఇవి దొరికాయి. ఇవి ఇజ్రాయెల్ వాళ్ళు వేసిన మిసైల్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీకు అలాగ వన్ పర్టిక్యులర్ ఈ మెటల్ షీట్ను చూసినప్పుడు అందులో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి క్లియర్గా రాసి ఉంది, మన సీల్తో సహా ఉంది. దాంతో ఇజ్రాయెల్ వాడిన పలానా క్షిపణి ఏదైతే ఉందో ఇది భారత్లో తయారయ్యింది అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా, టర్కీ మీడియా, వాళ్ళ న్యూస్ పేపర్స్ అంతా కూడా ఇజ్రాయెల్కి డైరెక్ట్గా భారత్ సపోర్ట్గా నిలబడింది, వీళ్ళు ఆయుధాలను కూడా పంపిస్తున్నారు అని చెప్పి మీకు కథనాలు. ఇక వెస్టర్న్ మీడియా అయితే విపరీతంగా ఈ ప్రచారం మొదలుపెట్టారు. మరి ఇందులో వాస్తవం ఏమిటి మనం తెలుసుకోవాలి కదా. ఏమంటే మనం ఇజ్రాయెల్ని మిత్రదేశంగానే చూస్తున్నాము, ఈరాన్ని కూడా మన క్లోజెస్ట్ ఏలీగా చూస్తున్నాము. వాళ్ళు గొడవ పడినప్పుడు మనము ఒకరి వైపు వెళ్ళడానికి అవకాశమే లేదు. అలా
అలాంటప్పుడు మనము ఇజ్రాయెల్కి ఇలా ఆయుధాలు ఎలా ఇస్తాము, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ పాకిస్తాన్ వాడికి ఏం కావాలి? లేదు భారత్ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ వైపే, ఇరాన్తో వీళ్ళు మామూలుగా వ్యాపారము చేస్తున్నారు కానీ యుద్ధము అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపే ఉంటారు. ఇది పాకిస్తాన్ యొక్క వెర్షన్. ఎందుకు? పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య ఇవాళ బద్ధ శత్రుత్వము, మీకు బార్డర్స్ వద్ద విపరీతమైన కాల్పులు. సో ఇండియాకు ఇరాన్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని బ్రేకప్ చేయాలి అంటే ఇలాంటి కథనాలు చాలా చాలా ముఖ్యం. హిజ్బుల్లా వాళ్ళు ఏమంటున్నారు? ఖచ్చితంగా మేము ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటిస్తున్నాము. ఇవాళ వరకు ఇది ప్రాక్సీ యుద్ధముగా ఉంది, రేపు డైరెక్ట్గా మేము ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తాము అంటే ఇరాన్, లెబనాన్ వీళ్ళందరూ కలిసిపోయి ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటిస్తారు. మరి ఈ టైంలో భారత్ ఎవరి వైపు అన్నప్పుడు 100% ఇజ్రాయెల్ వైపే కదా అన్నట్టుగా వీళ్ళు భారీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మరి ఇప్పుడు మనము చూడాల్సిందేంటి? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు మీరు చూడండి, మొన్న భారత్ నుంచి ఒక విమానం ఎల్ అరీష్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ? ఈజిప్టులో ఉంది. సో ఇక్కడికి ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి C-17 విమానం వెళుతుంది. ఇందులో 6.5 టన్నుల హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఉందండి, మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది. అలాగే 32 టన్నుల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్. సో దీనిని మనం ఏం చేస్తున్నాము? ఈజిప్ట్కి తీసుకువెళ్తున్నాం, అల్ హరీష్ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ఏంటంటే నేరుగా పాలస్తీనియాలోకి ఈ ట్రక్కులు వస్తాయి. సో ఎక్కడెక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఈ కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయో, అంటే శరణాలయాలు ఉంటాయో, ఇవి స్కూళ్ళు అవ్వచ్చు, కాలేజీలు అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, మసీదులు కూడా కావచ్చు, అక్కడికి మన ఎయిడ్ అనేది వెళుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఇలాగ పలానా స్కూల్లో అక్కడ మెడికల్ ఎక్విప్మెంట్ వెళ్ళడానికి మనము ఏర్పాట్లు చేసాం. ఈజిప్ట్ నుంచి ఎన్నో ట్రక్కులు ఈ పలానా స్కూల్కి కూడా వెళ్ళాయి. ఇందులో ఏముందండి? మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది. ఎవరు తయారు చేశారు? మేడ్ ఇన్ ఇండియా, భారత్లో తయారైన ఎక్విప్మెంట్ ఇది. సో వెళ్ళడము అక్కడ స్కూళ్ళలో మీకు ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా. సో వాళ్ళు ఎన్నో రకాలుగా మీకు బాధల్లో ఉంటారు, గాయాల పాలై ఉంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు. సో వాళ్ళకి డాక్టర్లు ఎవరు? యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన డాక్టర్లు, హ్యూమానిటేరియన్ ఎయిడ్ అండి ఇదంతా కూడా. వాళ్ళని కాపాడడానికి మానవత్వము అనేది అన్నిటికన్నా అతి ముఖ్యమైన ఒక అంశం అని చెప్పి మనము ఎప్పుడూ భావిస్తాం. అది రష్యా అయినా, యుక్రెయిన్ అయినా, ఎక్కడైనా మన బద్ధ శత్రువు టర్కీయే అయినా కూడా అక్కడ భూకంపము వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ అని చెప్పి ఆ టర్కీ ప్రజల కోసము మనం ఇలాగ హ్యూమానిటేరియన్ ఎయిడ్ పంపించాం. పాకిస్తాన్లో మీకు అంతంత వరదలు అన్నప్పుడు కూడా మనం వాళ్ళకి సహాయం చేసాం. అలాంటి ఒక దేశం, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంత మంచి వాళ్ళు అని చెప్పి ప్రపంచానికి తెలిస్తే మిమ్మల్ని అంతలా దోచుకోవాలి, మిమ్మల్ని అంతలా ఎక్స్ప్లాయిట్ చెయ్యాలి అని చెప్పి ఈ ప్రపంచం చూస్తుంది. అలాంటి ఒక దారుణమైన ఇప్పుడు ఈ కాంటెంపరీ వరల్డ్లో మనం బతుకుతున్నాం. మనము వాళ్ళకి మంచి చెయ్యాలి అని వెళ్ళినప్పుడు మనల్ని వాళ్ళు శత్రువుల్లా చూస్తారు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆ పద్ధతిలో భారత్ ఒక మెడికల్ ఎక్విప్మెంట్ పంపిస్తే మన దేశం నుంచి ఇలాగా మిషన్లు వెళితే ఇదంతా కూడా మిజైళ్ళు అండి, బాంబులు భారత్ తయారు చేసి ఇజ్రాయెల్కి పంపించిందని చెప్పి పచ్చి అబద్ధము. ఈ పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు ప్రపంచ స్థాయిలో వీళ్ళు ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టారు. ఎన్నో ఎక్విప్మెంట్, ఎన్నో హార్డ్వేర్, డ్రోన్లు, భారత్ 8 లాంటి ఆయుధాలు ఇక్కడ భారత్లోనే తయారవుతున్నాయి. అంత మాత్రాన మనం ఇజ్రాయెల్కి ఒక మిజైల్ని ఇచ్చి నువ్వు వెళ్ళి ఇలాగా పాలస్తీనియా ప్రజల మీద దాడులు చెయ్యని మనము చెప్తామా? ఇది ఎంత దారుణమైన రిపోర్టో చూడండి. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.